నమస్తే, వెల్కమ్ టు ఎస్కే టీవీ. 23వ తేదీ 9వ నెల 2024న నిడదవోలు కార్మిక శాఖ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో సహాయ కార్మిక శాఖ అధికారి శాంతిరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్, తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు జె దానవర రాజు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గెడ్డెం ఫణికుమార్ మరియు మెంటిమి వెంకట్రావు తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సంక్షేమ మండలి పథకాలను అభియాన్స్ లో పెడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఎత్తివేసేందుకు కనీసం ఆలోచన కూడా చేయలేదని, ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారన్నారు. గత 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వివాహం, మరణం, ప్రసూతి, వైద్యం, కార్మికుల పిల్లల స్కాలర్షిప్లు తదితర పరిహారాలన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేస్తామన్న హామీ మేరకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క కార్మిక సంక్షేమం కోసం ఏ విధమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ పేరిట సొమ్ముల వసూలుకు తెరలేపి లేబర్ అధికారులపై ఒత్తిడి చేయడం సరికాదని, తక్షణమే ఎన్నికల ముందు తామిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని లేబర్ అధికారి హామీ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మేము భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి అనేక వివిధ క్లెయిములని విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మూసివేశారో, పక్కన పెట్టేశారో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. ఆ క్రమంలోనే నిడదవోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి కుందుల దుర్గేష్ గారు, అదే రకంగా వివిధ పార్టీలు, జనసేన పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రతి సభలోనూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలిచి 4 నెలలు అయినప్పటికీ కూడా ఈ పథకాల అమలు మీద ఉన్నటువంటి అబియన్స్ని కేవలం ఒక్క సంతకం పెట్టి ఎత్తివేస్తే పోయేటువంటి దాన్ని ఇప్పటిదాకా కూడా అబియన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. గడిచిన 4 నెలల్లోనే కూడా ఒక్క రూపాయి కూడా కార్మికులకు విడుదల కాలేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు ఏదైతే పథకాలు అందక ప్రసూతికి కానీ, మరణానికి కానీ, వివాహానికి కానీ, వైద్య ఖర్చులు కానీ ఏవి కూడా ఒక్క రూపాయి కూడా పొందకోకుండా కష్టాలు అనిపిస్తూ ఉన్నారో అదే కష్టాలని అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక శాఖ అధికారులు కొత్త కార్డులు చేసుకోండి లేదా రెన్యువల్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే దీని ద్వారా ఆదాయాన్ని కార్మిక శాఖకి సమకూర్చుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉందే తప్పితే తమ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్ని విడుదల చేయాలి. 5 సంవత్సరాల నుంచి కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని తొలగించాలి. ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేద్దాం అనేటువంటి విధానం ప్రభుత్వం తీసుకోవడం లేదు. తక్షణమే ప్రభుత్వం కార్మిక శాఖ మీద సమీక్ష నిర్వహించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని క్లెయిముల్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగానే లేబర్ అధికారి రాజుగారిని కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణంలో ఉండేటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి తాపీ పని వార్ల సంఘం నాయకులు దానమాలరాజు గారు, అలానే ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కుమార్ గారు, సెక్రటరీ కుమార్ గారు ఇద్దరు కూడా 2 సంఘాల నుంచి పాల్గొనడం జరిగింది. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కార్మిక శాఖ అధికారులు దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరటం జరుగుతాం. నాకు కట్ చేసి యూనియన్ వాళ్ళు తెలియజేశారో వాటి విషయమై పై అధికారులకు తెలియజేస్తూ మరి యొక్క సమస్య తక్షణంగా పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ విషయంపై మరి పై అధికారులు కూడా నేను తెలియజేస్తూ మరి ఏవైతే వారు కోరి ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా తక్షణమే పరిష్కరించవలసిందిగా తెలియజేస్తూ చెప్తున్నాను.